ఎంజీ రావు గారు, ఇక ఫైనల్ గా కాల పరీక్షకు నిలబడి భారత్ రష్యా ఇన్నాళ్లు కూడా నమ్మకంతో స్నేహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది? ఈ రెండు దేశాలు కూడా ఇలాగే కాల పరీక్షకు నిలబడి ఉన్నట్టుగానే ఇక ముందు కూడా స్నేహాన్ని సంబంధాలని కొనసాగించబోతూ ఉన్నాయా? అండ్ ఈ రెండు దేశాల ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఎస్ అండి, భారత్ రష్యా సంబంధాలని ఇప్పుడు వరకు 80 సంవత్సరాలకు చూసి 1947 నుండి 1971 వరకు ఒక పర్యాయం అయితే 1971 నుండి 1991 యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం వరకు ఒక విధానమైన రెండో ఫేజ్ అయితే 1991 నుండి 2025 వరకు ఒక ఫేజు. ఈ 3 ఫేజులు ఒకటైతే ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వరకే రష్యా ఆధిపత్యం ఉంది ప్రపంచంలో, కానీ ఇప్పుడు రష్యా బలహీన పడిపోయింది, ఇండియా సూపర్ పవర్ అవుతుంది. మరి భవిష్యత్తులో రిచ్ ఇండియా పేద రష్యాని పట్టించుకుంటుందా అనేది ఒకటి ఉంటుంది. తర్వాత అదేవిధంగా రష్యా భారత్ సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మనం చూడాలి. ఎందుకు అంటే అసలు భవిష్యత్తు సంబంధాలు కూడా నేను ఒకటే చెప్పదలిచాను, ఇప్పటివరకే మనం కాలాన్ని పరీక్షించుకుంటూ కాలం మనల్ని పరీక్షించిన రష్యా భారతదేశ సంబంధాలు దిగ్విజయంగా ముందుకెళ్ళి భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండబోతున్నాయి. రష్యా వీక్నెసెస్ ఏంటంటే దానికి పాపులేషన్ లేకపోవడం, కేవలం 14 కోట్లు మాత్రమే దాని పాపులేషన్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం ఉంటుంది, కానీ 14 కోట్లు అక్కడ పాపులేషన్ విపరీతంగా తగ్గిపోతుంది. దాన్ని పూడ్చే బాధ్యత భారతదేశాందే. భారతదేశంలో అధిక జనాభా ఉంది, ఎక్కువ యూత్ పాపులేషన్ ఉంది, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భారతదేశం రీసోర్సెస్ ఇండియాకి సరిపోవు, భారతదేశానికి అంత 145 కోట్లు. కాబట్టి రష్యాకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి పాపులేషన్ సర్దుబాటు చేయడం. అందుకనే రష్యా అమ్మాయిలు, ఇండియాలో అబ్బాయిలు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా రష్యా అమ్మాయినే చేసుకున్నట్టు చాలామంది రష్యన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలకి చేసుకుంటున్నారు. ఈవెన్ రష్యన్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందంట అక్కడ, ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలు ఉంటారన్నమాట. రష్యా నిండా అమ్మాయిలు ఎక్కువ, ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో లెనిన్గ్రాడ్ ముట్టడి సమయంలో సైన్యంలో ఉన్న మగవాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. అప్పటి నుంచి స్త్రీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే 1150 మంది ఉంటారు 1000 మందికి కానీ మగాళ్ళకి. కాబట్టి రష్యా అమ్మాయిలకి ఈరోజు ఇండియా అబ్బాయిల పెళ్ళిళ్ళు అనేది ఫ్యూచర్లో జరగవచ్చు. ఈవెన్ రష్యాలో హ్యూజ్ టెరిటరీ, వ్యవసాయ భూమిని ఇండియన్స్కి వందలాది ఎకరాలు ఇవ్వచ్చు. రష్యా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంటైర్ సైబీరియా అంటే ఇండియా కంటే 10 రెట్లు ఉంటుందండి అది. ఆ సైబీరియా మీద చైనా కన్నేసింది. దాన్ని కాపాడుకోవాలంటే కేవలం 23 మిలియన్లు, 2 కోట్ల మంది ప్రజలు ఉంటారు. చైనా కంటే 2 రెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో. ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే ఇండియన్స్గా ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రష్యా ఇండియా సంబంధాలు భవిష్యత్తులో ఒక ఏదో మ్యాట్రిమోనల్ రిలేషన్షిప్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదనమాట, అంత దాకా వెళ్ళిపోతుంది. 2, ఇండియా గ్రోత్ రేట్కి మనకి రా మెటీరియల్ సోర్స్ లేదు. ఆయిల్ అని, ఈ పెట్రోలియం అని, న్యాచురల్ గ్యాస్ అని, జ్యువెల్, ఎన్నో మెటీరియల్ రా మెటీరియల్స్ లేదు. కానీ రష్యాలో అవి ఇన్ఫినిటీ ఉంటాయి అన్నమాట. ఈ బ్యారెంట్ సీ నుండి సకాలిన్, ఆర్కిటిక్ సీ దాకా ఆ రీసోర్సెస్ భారత వృద్ధికి ఫ్యూయల్ అనమాట. కాబట్టి మనకి రష్యా చాలా అవసరం. తర్వాత రష్యన్ టెక్నాలజీ, మిలిటరీ టెక్నాలజీ అనేది వరల్డ్ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనకు లేకపోతే మనం భారతదేశం అభివృద్ధి చేసుకోవాలంటే అది సాధ్యం కాదనమాట. ఇటు చైనాని తట్టుకోవాలి అంటే ఇండియాకి రష్యా హెల్ప్ కావాలి, అదేవిధంగా కమ్యూనిస్ట్ చైనాని రష్యా తట్టుకోవాలన్నా ఇండియా హెల్ప్ కావాలన్నమాట. ఎందుకంటే పరస్పరం మ్యూచువల్లీ డిపెండెంట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రష్యా అస్తిత్వానికి భారతదేశం అవసరం, భారత అస్తిత్వానికి రష్యా హెల్ప్ అవసరం. ఇప్పుడు రష్యా బలహీనపడినా మళ్ళీ బ్రిక్స్లో భాగంగా 2050 నాటి కూడా అది టాప్ 10 ఎకానమీ, టాప్ 6th ఎకానమీ అవ్వబోతుంది. కాబట్టి రష్యా అనేది అంతం లేదనమాట, ఎందుకంటే భూభాగంలో 1/3 భూభాగాన్ని కలిగి ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి భవిష్యత్తులో కూడా రష్యా భారత సంబంధాలు ఇప్పుడు వరకు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా అదే దిగ్విజయంగా ఉండబోతున్నాయి. ఈ రెండింటిని విడదీసే ఏ దేశం, ఇటు చైనా విడదీయలేదు, అమెరికా విడదీయలేదు, ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ రష్యా భారత సంబంధాలను విడదీయడం అసమం అని చెప్పొచ్చాను.